అమరావతిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టును అదనపు భారమైనా పూర్తి చేయాలని నిర్ణయించారు. అమరావతిలో నిర్మాణాలపై సెప్టెంబర్ మొదటి వారంలో ఐఐటి చెన్నై, హైదరాబాద్ నిపుణుల నివేదికలు అందుతాయని, రాబోయే జనవరికి అన్ని పనులు ప్రారంభమవుతాయని అంచనా వేశారు. విశాఖ, విజయవాడ మెట్రో రైలు పట్టాలెక్కించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో సిఆర్డీఏ అథారిటీ సమావేశం నిర్వహించారు. సమీక్షలో పురపాలక మంత్రి నారాయణతో పాటు అధికారులు పాల్గొన్నారు. రాజధానిలో భవన నిర్మాణాలు, మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై చర్చించారు. జంగిల్ క్లియరెన్స్ పనుల పురోగతిపై సీఎం ఆరా తీశారు. 190 ప్రొక్లైన్లు ముళ్ల చెట్లు తొలగిస్తున్నాయని, దాదాపు 60% పనులు పూర్తయ్యాయని అధికారులు వివరించారు. జంగిల్ క్లియరెన్స్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. 90 రోజుల్లో సిఆర్డీఏ కార్యాలయ నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా అమరావతిని రూపొందించాలని సీఎం సూచించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. అమరావతిని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాంటి హై టెక్నాలజీతో ఇదంతా డెవలప్ కావాలా, ఆ విధంగా దీని మీద వర్కౌట్ చేయండి అని ప్రజల యొక్క అవసరాలు ఏదైతే డ్రింకింగ్ వాటర్ కావచ్చు, సివరేజ్ కావచ్చు, లేదా ట్రాన్స్పోర్ట్ కావచ్చు, వాళ్ళకి చేసిన హౌసెస్కి ఇచ్చే ఫెసిలిటీస్ కావచ్చు, రోడ్ ట్రాన్స్పోర్ట్లో ఫెసిలిటీస్ కావచ్చు, అన్నీ కూడా హైటెక్గా ఉండాలి, ప్రజలకు బాగా సౌకర్యంగా ఉండాలి. ఎక్కడెక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి బెటర్గా చేయగలము ఆ విధంగా స్టడీ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. సిఆర్డీఏకి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కొంత కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయడం జరిగింది. స్ట్రక్చర్ గత గవర్నమెంట్ దాని మీద ముందుకు పోలేదు. ఆ బిల్డింగ్ పూర్తి చేయాలంటే 160 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ అవుతుంది. మున్సిపాలిటీకి సంబంధించిన సిడిఎంఏ ఆఫీస్ గానీ, మెఫ్మా ఆఫీస్ గానీ, దాంట్లో ఇంజనీరింగ్ ఈఎన్సీ వింగ్ గానీ, టౌన్ ప్లానింగ్ వింగ్ గానీ, తర్వాత టిట్కో వింగ్ గానీ, అన్ని వింగ్స్ యాక్చువల్ గా దాంట్లోనే ఉండేటట్టుగా 7 ఫ్లోర్ల బిల్డింగ్ స్ట్రక్చర్ అంతా అయిపోయింది. ఫినిషింగ్ చేయమన్నారు. వైసీపీ ప్రభుత్వం ఆపేసిన హ్యాపీ నెస్ట్ పనులు ప్రారంభించాలని సమీక్షలో సీఎం ఆదేశించారు. రాజధాని రైతుల కౌలు బకాయిలు చెల్లించాలని ముఖ్యమంత్రి సూచించినట్లు నారాయణ తెలిపారు. యాన్యుటీ లాస్ట్ ఇయర్ కూడా గత ప్రభుత్వం ఇవ్వాలి, 175 కోట్లు ఇవ్వాలి. ఈ ఇయర్ మళ్ళా 225 కోట్లు యాన్యుటీ ఇవ్వాలి. ఫస్ట్ ఒక ఇన్స్టాల్మెంట్ లాస్ట్ ఇయర్ ఇవ్వాల్సింది ఇమీడియట్ గా ఇవ్వమని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి ఆదేశించారు. సెప్టెంబర్ 15 లోపల లాస్ట్ ఇయర్ ఇవ్వాల్సిన 175 కోట్ల యాన్యుటీ రైతులకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ 225 ఈ సంవత్సరం కూడా రేపు 1వ తేదీ పెన్షన్స్ ఇవ్వాలి సార్. ఆ పెన్షన్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కలెక్షన్స్ రాగానే అడ్జస్ట్ చేసి ఫస్ట్ వీళ్ళకే ఇస్తామన్నారు. హ్యాపీ నెస్ట్ అని ఒక 1200 అపార్ట్మెంట్ కట్టాలని చెప్పి ఆ రోజు యాక్చువల్ గా అథారిటీలో పర్మిషన్ తీసుకుని దానికి ఆన్లైన్ లో పిలిచాం. 1 గంట లోపలే 1200 హౌసెస్ ని బుక్ చేసుకున్నారు. 714 కోట్లకు ఆ రోజు కన్స్ట్రక్షన్ చేసేటట్టుగా మొదలు పెడితే దాన్ని గత ప్రభుత్వం నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇప్పుడు 930 కోట్లు అవుతుంది. బట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళ కమిట్మెంట్ ప్రకారం చేయాలా. బర్డన్ అయినా 216 కోట్ల అడిషనల్ బర్డన్ అయినా పూర్తి చేయమని సీఎం గారు ఈ రోజు క్లారిటీ ఇచ్చారు. విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. విజయవాడ ఫేజ్ 1 38.4 కిలోమీటర్లు, ఫేజ్ 2 27.8 కిలోమీటర్లు. ఫేజ్ 1 లో పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి ఆ గన్నవరం ఎయిర్పోర్ట్ దాకా. ఫేజ్ 2 వచ్చి అమరావతి క్యాపిటల్ సిటీ. ఫేజ్ 1 అయితే 11,000 కోట్లు అవుతుంది. ఫేజ్ 2 14,000 కోట్లు అవుతుంది. మొత్తం 25,000 కోట్లు అవుతుంది. ఫేజ్ 1 కి సంబంధించి ఫస్ట్ ప్రాజెక్ట్ చేసి కేంద్రానికి సబ్మిట్ చేయమన్నారు. విశాఖపట్నం ఫేజ్ 1 వచ్చి 46.23 కిలోమీటర్లు, కొమ్మాడి దగ్గర నుంచి స్టీల్ ప్లాంట్ వరకు. ఫేజ్ 2 వచ్చి కొమ్మాడి నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు, అది 30.67 కిలోమీటర్లు. ఫేజ్ 1 కి 11,000 కోట్ల 400 అవుతుంది. ఫేజ్ 2 కి 5,700 కోట్లు అవుతుంది. ఫేజ్ 1 కి ఎస్టిమేషన్స్ తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్ కి పంపించి దాన్ని ఫాలో అప్ చేయమన్నారు. రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 లో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని మొత్తం భరించమని మేము అడుగుతున్నాము. వీలైనంత తొందరలో ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడం జరుగుతుంది.